ప్రతి కుటుంబానికి మేలు చేకూరితేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా అడగగలిగిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండల పరిధిలో పైనాపురం, ముసునూరు వారిపాల గ్రామాలలో పర్యటించిన ఆయన 4,75,00,000 రూపాయల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన సభలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కేవలం ఆ పార్టీ సానుభూతి పరులకు మాత్రమే లబ్ధి చేకూరిస్తే రాజకీయాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి మేలు చేకూర్చేలా నిజాయితీగా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడారు. ప్రజల సమస్యల్లో ఉన్నప్పుడు సోమిరెడ్డి ఏ రోజు కనిపించలేదని, సోమిరెడ్డికి దండుకోవడం, దాచుకోవడం ఒక పనిగా మారిందని విమర్శించారు. జెన్కో యాజమాన్యం దగ్గర, యాష్ పాండ్ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు దండుకున్న సోమిరెడ్డి దొంగే దొంగ అన్న చందంగా నేడు మరలా ఈ ప్రాంతానికి వచ్చి యాష్ పాండ్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని వెల్లడించారు. ఈ రెండు గ్రామాలకు సంబంధించి ఈ సచివాలయ పరిధిలో 4,75,00,000 రూపాయలు విలువైనటువంటి పనులకి మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. అంటే అనేక సందర్భాలలో మీరు చూసి ఉంటారు, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలప్పుడు రావడం, శంకుస్థాపనలు చేయడం, ఆ తర్వాత పట్టించుకోకుండా వదిలివేయడం. ఈరోజు ఈ ప్రభుత్వంలో శంకుస్థాపన శిలాఫలకాలకు పరిమితం కాకుండా ఏదైతే ప్రజలు కోరుకున్నటువంటి పనులు ఉన్నాయో వాటికి నిధులు మంజూరు చేసి వాటికి ప్రారంభోత్సవాలు చేస్తున్నాం. అదేవిధంగా గడప గడపకి సంబంధించి ఏ పనులు అయితే మంజూరు అయ్యాయో ఆ పనులు ఇంకా ప్రారంభించలేదు అని చెప్పి ప్రసాద్ చెప్పడం జరిగింది. వెంటనే వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి వాటిని మీ ద్వారానా లేకపోతే మన కాంట్రాక్టర్ని గుర్తించైనా సరే ఆ పనులన్నీ పూర్తయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. ఈరోజు ఇది పక్కన థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్నటువంటి ప్రాంతం. అందుకని సచివాలయం ఏమో ముస్లూరు వారిపాలెం సచివాలయంలో ఉంటే, ఎక్కడ సచివాలయం ఉంటే అక్కడే రైతు భరోసా కానీ, సచివాలయం కానీ, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కానీ ఉండాలనేటువంటి నిబంధన ఉన్నా ప్రసాద్ అనేక సందర్భాల్లో నా దృష్టికి తీసుకురావడం, అందరూ గ్రామంలో ఉండేటువంటి స్థానిక నాయకులు అందరూ, సర్పంచ్ గారు, ఎంపీటీసీ, రఘు అందరూ నా దృష్టికి తీసుకొచ్చినటువంటి మీదట ఈరోజు ఒక్క వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఈ గ్రామానికి అవసరం అని చెప్పి ఎక్కడా లేనటువంటి విధంగా ఈరోజు ఈ గ్రామంలో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరాయా లేదా ఒక్కసారి ఆలోచన చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, మీ కుటుంబానికి నా హయాంలో మేలు జరిగింది అని భావిస్తేనే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ ప్రాంతానికి సంబంధించి మీ అందరికీ తెలిసినటువంటి వాడు సోమిరెడ్డి సమస్యలు ఉన్నప్పుడు సమస్యలు ఉంటే కనిపించండి. పాపం ఈ రోజు ఆయన ఏదో కొత్తగా వచ్చినట్టుగా ఆయన దేవరదెబ్బ గిరిజన కాలనీకి సంబంధించి ఆ రోజు అనేక సందర్భాలు చెప్పాం. గిరిజనులు ఉండేటువంటి ప్రాంతం, ఇక్కడ నువ్వు యాష్ పాండ్ పెట్టద్దు అంటే యాష్ పాండ్ కాంట్రాక్టర్ దగ్గర అవినీతికి పాల్పడి, అందుకే చెప్పాం యాష్ పాండియన్ అని పేరు పెట్టాం. ఆ యాష్ పాండ్ కాంట్రాక్టర్ దగ్గర ఆ ఉన్నటువంటి జన్కోకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు మింగి ఈరోజు తీసుకొచ్చి యాష్ పాండ్ అక్కడ పెట్టాడు. ఏ వ్యక్తి అయితే దొంగ అన్నట్టుగా నీ హయాంలో పెట్టినటువంటి యాష్ పాండ్ని ఈరోజు మరలా వచ్చి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి కంటైనర్ వెళ్ళిపోవాలా, నేను రాజకీయం చేయాలా, అంతే తప్ప కంటైనర్ ఉండించాలా, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి వేలు చేయాలా, వీటి వల్ల 10 మందికి ఉపాధి కల్పించాలనేటువంటి ఆలోచన ఏ రోజు ఉండదు. ఆయన ఆలోచన అంతా డబ్బులు దండుకోవడం, లేదనుకుంటే ఎవరి మీద బరువు జరగడం. మీకు ఎవరికైనా సరే మొన్న చాలా మంది ఓట్లు వేశారు ఈ ప్రాంతానికి సంబంధించి కూడా. ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత ఎవరికైనా ముఖం చూపించడం గుర్తు చేసుకోండి. ఇప్పుడు మాత్రం పాంప్లెట్ తీసుకుని బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి, నీకు టికెట్కి షూరిటీ లేదు, చంద్రబాబు గెలుస్తాడని గ్యారంటీ లేదు. మీరిద్దరు కలిసి నీకు షూరిటీ లేనటువంటి వాడికి, మీ నాయకుడికి గ్యారంటీ లేనటువంటి వాడికి అవి తీసుకుని వచ్చి నేను ఇస్తానని చెప్పి అవి చూస్తే నవ్వొచ్చాయి. ఏదంటే ఒక్కటి కూడా కొత్త పథకం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇచ్చాడు కదా రైతు భరోసా కింద, నేను 20,000 ఇస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇచ్చాడు కదా అమ్మఒడి, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తా. గతంలో చెప్పినటువంటి మాట 3 సిలిండర్లు ఇస్తా, మరలా 3 సిలిండర్ల మాట. పిల్లలకు సంబంధించి నిరుద్యోగ గుర్తిస్తా. ఏదైతే 2014 ఎన్నికలకు ముందు చెప్పాడో మరలా వాటినే వదిలివేసేటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటిని గమనించి గుర్తించి రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించండి అని చెప్పి మనందరినీ కోరుకుంటూ